ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ, ఇప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీని. భలే విచిత్రంగా కనిపిస్తాయి. అలాగే టవర్ 3, టవర్ 4 తీసుకోండి. టవర్ 3, టవర్ 4లో అది కూడా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 784 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 1247 కోట్లు. ఈ 1247 కోట్లకు పెంచేసిన తర్వాత దాని మీద మళ్ళీ కరెక్ట్ గా 4.54% ఎక్సెస్. తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన రాయితీలు జిఎస్టీ రూపేనా, సీనరేజ్ రూపేనా, ఎన్ఈసి రూపేనా వీళ్ళకి ఇచ్చిన రాయితీలు మరో 241 కోట్ల రూపాయలు. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1545 కోట్ల రూపాయలు. అంటే 784 కోట్ల రూపాయలు కాస్త 1545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే. అలా వీటన్నిటిలో కూడా ఈ రేట్లలో మీకు చెప్పడం మర్చిపోయినా, ఇసుకే ఫ్రీ, ఇసుకే ఫ్రీ, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో 4500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఇసుక, జిఎస్టీ, సీనరేజు అన్నీ మిగతా అన్నీ కట్టుకోవాలి పాపం వాళ్ళు. ఈడ చూస్తే ఎన్ని లేవు, రేటేమో 11,000 నుంచి 14,000. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 49 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. ఆ తర్వాత ఆ పెంచిన రేటు మీద ఆ టెండర్లు మళ్ళా కరెక్ట్ గా 4.53% ఎక్సెస్, కరెక్ట్ గా 4.53% ఎక్సెస్. ఏదైనా అంతే చూసుకోండి, 4.53, 4 ఇంతకుముందు ఎంత 4.54, ఇంతకుముందు 4.5 చూసుకోండి. మళ్ళీ కాంట్రాక్టర్ కు జిఎస్టీ మినహాయింపులు, ఎన్ఈసి మినహాయింపులు, సీనరేజులు వీటి రూపేణా మళ్ళీ అదనంగా మరో 163 కోట్ల రూపాయలు లబ్ధి. ఈ 163 కోట్లు కూడా లెక్కేసుకుంటే మొత్తం 1046 కోట్ల రూపాయలు. అంటే 554 కోట్లు గతంలో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు 1046 కోట్లకు మళ్ళా ఇచ్చింది ఎవరికో తెలుసా, ఎన్సీసీ కట్టబెట్టారు. అప్పుడు ఎన్సీసీఏ కాంట్రాక్టర్, ఇప్పుడు మళ్ళీ ఎన్సీసీఏ కాంట్రాక్టర్. అలా ఇవన్నీ సుమా ఇసుక ఫ్రీ. మొత్తంగా ఈ 5 టవర్లకు రాయితీలతో కలిపి 4,354 కోట్లకు కాంట్రాక్టులు ఇస్తే మళ్ళీ దీనికి అదనంగా ఏసీలంట, ప్లంబింగ్ అంట, ఎలక్ట్రికల్ అంట, ఫైర్ ఫైటింగ్ అంట, లిఫ్టులంట, ఈ పనుల కోసం మళ్ళీ 2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు, పిలుచమని చెప్పినారు, పిలుస్తున్నారు. అంటే అన్నీ కలుపుకుంటే మొత్తంగా 5 టవర్లకు 6,671 కోట్ల రూపాయలు. మళ్ళీ దీనికి అదనంగా
దీనికి అదనంగా ఆ కట్టియా గవర్నమెంట్ కాంప్లెక్స్లలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ డ్రైనేజు, అక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు. ఇప్పుడు ఏదైనా ఫ్లాట్లలో మీరు ఉన్నారు అని అంటే ఆ ఫ్లాట్లలో ఉంటే అక్కడ డ్రైనేజ్ కనెక్షన్లు, అక్కడ ఆ కాంప్లెక్స్లో కావలసిన డ్రైనేజ్ కనెక్షన్లు, ఆ కాంప్లెక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ కాంప్లెక్స్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వీటికి మళ్ళీ అదనంగా సపరేట్గా 1053 కోట్లు. ఎక్కడైనా మీరు ఫ్లాట్లు ఏదైనా పోయినా కూడా లేకపోతే మీరే కట్టాలనుకున్నా ఫ్లాట్లు కట్టడమే కాకుండా ఆ ఫ్లాట్లకు మీరు ఆ కాంప్లెక్స్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే పోయి ఎవరైనా కూడా ఫ్లాట్లలో ఉండగలుగుతారు. ఈ 5 టవర్లకు బిల్టప్ ఏరియా 52,20,496 SFT. అంటే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. ఈ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తీసినా కూడా 12,779 రూపాయలు పర్ SFT. దీనికి ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్ లో అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 1053 కోట్లు కూడా కలిపితే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. అన్ని కలిపి 4,500తో చేస్తున్నారు హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో. ఇక్కడ ఇన్ని మినహాయింపులతో ఈ రేట్లు. ఇలా ఇసుక ఫ్రీ, అది మర్చిపోకూడదు అందరం. ఇసుక ఫ్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్. 5 టవర్లకు 52,20,496 SFT. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒకవైపునేమో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కడతా ఉన్నారు, మరోవైపున తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి వీటిలో వేస్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా, 1,100 కోట్లు. ఎందుకు కట్టినారయ్యా మరి ఉన్న సచివాలయము, ఉన్న అసెంబ్లీ? 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినారు. ఇప్పుడు అది తాత్కాలికం అంట.